అవినీతి 500 కోట్లు. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టరు, మెట్రో రైల్ డైరెక్టర్ శివబాలకృష్ణపై ఏసీబీ దాడులు. హైదరాబాద్ పుప్పాలగూడలోని ఇల్లు, కార్యాలయం, బంధువులు ఇళ్లలో ఏకకాలంలో సోదాలు. అక్రమంగా 500 కోట్ల పైగా ఆస్తులు కూడబెట్టినట్టు అంచనా. హెచ్ఎండిఏకి సంబంధించి లేదంటే జిహెచ్ఎంసీలో ఉన్నటువంటి ప్లానింగ్ కమిషను లేదంటే ప్లానింగ్ సంబంధించినటువంటి అధికారులు, దీంట్లోనే కాదు చిన్న నుంచి మామూలు స్థాయి నుంచి కూడా పై స్థాయి వరకు ఇంత పెద్ద అవినీతి జరిగిందంటే దీని వెనుక ఎవరు ఉంటారు? ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి లక్ష్యంగానే ఈ ఏసీబీ దాడులు, సోదాలు అనేటువంటి ప్రచారం. ఏసీబీ దాడులు చేసింది, సోదాలు చేసిందంటే దీని వెనక ఉన్నటువంటి నాయకులు ఎవరు? మరి రాజకీయంగా వీళ్ళకు మద్దతు పెట్టి అక్కడ ఉన్నటువంటి పోస్టింగ్ వేసి అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో డబ్బులు తీసుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి? అప్పుడున్నటువంటి రాజకీయాల కోసం, అవసరాల కోసం, కార్యకర్తల కోసమో ఇంకే దానికోసమో వీళ్ళకు ప్లానింగ్, వీళ్ళకు ఉన్నటువంటి అధికారాలు ఇచ్చి ఇక్కడ వాళ్ళకు సంబంధించి వాళ్ళతోటి అనువుగా ఉండేటువంటి అధికారులను అక్కడికి బదిలీ చేసుకున్నటువంటి నాయకుల పరిస్థితి ఏంటి? వీళ్ళ 500 కోట్లు ఒక అధికారి దగ్గరే ఉంటే, మామూలు అధికారి నిజంగా ఒక్క టౌన్ ప్లానింగ్ ఒక 3-4 సెక్షన్లకు మాత్రమే పరిమితమైనటువంటి అధికారి దగ్గర ఎన్ని ఉంటే మిగిలిన దగ్గర ఉండేటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? సాధారణమైనటువంటి పౌరుడు జిహెచ్ఎంసీకి వెళ్ళి చిన్న బిల్లు కట్టుకోవాలంటే ఇబ్బంది పడుతున్నటువంటి నేపథ్యంలో ఇట్లాంటిది దీని వెనుక రాజకీయంగా కూడా ఉన్నది. ఇండియా టుడే కాంక్లేవ్పై అంతరాలపై విద్యా ఉద్యమం. రాష్ట్రంలో పేదరికానికి నాణ్యమైన విద్య సరైన మందు. జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు, గెలవరు అనేటువంటి చర్చ జరుగుతుంది. అక్కడ ఉన్నటువంటి అసెంబ్లీకి సంబంధించినటువంటి ఎన్నికల నేపథ్యంలో టీడీపీ, వైఎస్ఆర్సీపీ నువ్వా నేనా అన్నట్టు పోటాపోటీగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. నువ్వా నేనా అన్నట్టుగా జగన్ ఏమో వైనాట్ Y75 అనేటువంటి అంటే 175 సీట్లు గెలుస్తూ ఉంటున్నారు. కానీ ఎవరైతే టికెట్లు ఇవ్వలేకుండా పోయారో, ఎక్కడైతే టికెట్లు మార్చారో దానికి సంబంధించినటువంటి నాయకులంతా కూడా పక్క పార్టీలోకి వెళ్తున్నారు. పక్క పార్టీల నాయకులు వెళ్తున్నారు. ఎన్నికల ముందు జంపింగ్ జపాంగ్లకు సంబంధించినటువంటిది సహజంగా ఉండేటువంటి అంశమే. అయితే దీంట్లో అవసరమైతే ఓడిపోతే ఇంట్లో కూర్చుంటామనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా ఉన్నారు. కేవలం నేను చేసినటువంటి పనులే నన్ను గెలిపిస్తాయని చెప్తున్నారు. మరి గెలిపిస్తాయో లేదో చూడాలి.